డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతూ అజారుద్దీన్ కు కేబినెట్ లో చోటు కల్పించకూడదన్నదే బీజేపీ కుట్ర అని అన్నారు. కేవలం టిఆర్ఎస్ పార్టీని గెలిపించడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఈ లేఖ రాసింది. గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంలో కూడా టిఆర్ఎస్ పార్టీ ప్రోత్సాహం, వారి సహాయ సహకారాలు, బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో గెలిపించాలనేటువంటి తాపత్రయంతోనే వారు వాళ్ళ ఓట్లన్నింటినీ తగ్గించుకొని బీజేపీకి వేస్తేనే 8 సీట్లు వచ్చాయి బీజేపీ. ఇవాళ తిరిగి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో తను ఎట్లా గెలవదు కాబట్టి, గెలవటానికి అవకాశం లేదు కాబట్టి అత్యంత బలహీనమైనటువంటి క్యాండిడేట్ పెట్టడమే కాకుండా అది కూడా చాలా రోజుల దాకా ప్రకటించకుండా టీఆర్ఎస్ ని ఏదో రకంగా గెలిపించాలి ఆ ప్రయత్నంలో, ఆ కుట్రలో భాగంగానే ఈరోజు అజారుద్దీన్ కి మంత్రివర్గంలో స్థానం కల్పించొద్దు, అలా కల్పిస్తే ముస్లిం మైనార్టీలుకి మేలు చేసినట్టు అవుతుంది, ఆ కార్యక్రమం జరగొద్దు అనేటువంటి ఒక కుట్ర ఇండైరెక్ట్ గా కనిపిస్తా ఉంది. నేను చాలా స్పష్టంగా అడుగుతా ఉన్నాను, ఒక ప్రఖ్యాత విఖ్యాత క్రీడాకారుడికి మంత్రివర్గంలో అవకాశం కల్పించడం కేవలం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి, దేశంలో ఉన్నటువంటి క్రీడాకారులకే గర్వకారణం కాదు. రాష్ట్రం మీద ప్రేమ, అభిమానం, దేశం పైన గౌరవం, అభిమానం, గర్వం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది గొప్ప కార్యక్రమంగానే చూస్తాను నేను. అజరుద్దీన్ తో ప్రమాణ స్వీకారం చేయించకుండా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్ర గవర్నర్ గారి పైన కూడా ఒత్తిడి తెస్తున్నట్టుగా తెలుస్తుంది. సరే, ఈ గవర్నర్ గారు గొప్ప వ్యక్తి, వారు అటువంటి ఒత్తిడికి లొంగరు. కానీ భారతీయ జనతా పార్టీ సాధ్యమైనంత వరకు ఆ ప్రయత్నం చేస్తా ఉంది. ఈ విషయం కూడా తెలిసి చాలా చింతిస్తా ఉన్నాం. అట్లాగే భారతీయ జనతా పార్టీ వారి అవసరాలకు అనుగుణంగా వారికి మేలు జరుగుతూ ఉంటే ఒకలాగా, అవతల వాళ్ళకి నష్టం చేయాలనుకుంటే ఇంకోలాగా వారు చేసేటువంటి కార్యకలాపాలన్నీ కూడా ఈ దేశంలో ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.